జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగిందా? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. అర్జున్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించారా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఈ ఎఫెక్ట్ పుష్ప 2 పైన పడుతుందా? సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. ఇలాంటి పోస్టర్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఒకప్పుడు అల్లు అర్జున్ గారు ఒక ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి అంటే చెప్పరు బ్రదర్ అన్నారు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఆ చెప్పని బ్రదర్ అనే వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ ఏమని పెట్టారు? ఏం పీకలేరు బ్రదర్ అని పెట్టారు. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? అక్షరాన్ని పెద్దది చేశారు, ఈ కే అనే అక్షరాన్ని పెద్దది చేశారు. సహజంగా పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? చక్కగా మంచిగా ఆడియో ఫంక్షన్ లేదంటే పాట రిలీజ్ ఫంక్షన్ చేసుకోక ఎందుకు ఈ వేదికను కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత కోపం, పవన్ కళ్యాణ్ గారి మీద అంత కక్ష? నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అల్లు అర్జున్ గారి ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అక్కడ చెన్నైలో అభిమానులు ఇంత పెద్ద పోస్టర్లు తీసుకొచ్చి లోపల ప్రదర్శించే అవకాశం లేదు. పిఆర్ టీం ఏమైనా కావాలని తీసుకొచ్చిందా? రాంగ్ వేలో వెళుతున్నప్పుడు వాళ్ళకి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం హీరోల పైన కూడా ఉంది. అన్నకు కావాల్సింది పాలసీలు కాదు పైసలు. భలే చేస్తా ఉన్నారులే, భలే అరుస్తా ఉన్నారులే, భలే పేకలేరు గేకలేరు పెడతా ఉన్నారని మనం ఆనందపడకూడదు. ఓకే నో యూస్, వాడు విండండి. అది కరెక్ట్ కాదని మన అభిమానులకు చెప్పాలి 1-2 సార్లు. ఆ ప్రయత్నం మరి ఇక్కడ జరగలేదు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఎవడు వస్తాడో రెండ్రా. ఎందుకు, ఏముంది ఇక్కడ? అంటే అది ఎవడ వస్తాడో రెండ్రా అంటే ఎవరినో రెచ్చగొట్టడమే కదా ఇతర హీరోల అభిమానుల్ని. నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నేను ఇలాంటివి ఎక్కడ ఏ సినిమా హీరో ఫంక్షన్ లో కూడా చూడలే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ ఏ సినిమా హీరో ఫంక్షన్ కూడా ఇలాంటివి చూడాలి. ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పేకలేరు, ఎవడొస్తాడో రెండ్రని ఇలాంటి డైలాగులు మీ కన్నింగ్నెస్కి, మీ మెనిపులేషన్కి, మీ క్రూయల్టీకి ఏమయ్యే, ఎవడు వస్తారో రెండ్రా, ఏం పేకలేరు, ఇలాంటివన్నీ కూడా పెట్టి ఇవన్నీ ఎవరిచ్చారు? మంచి పద్ధతి కాదా ఇది? అల్లు అర్జున్ గారు మాట్లాడేటప్పుడు చూడొచ్చు ఇక్కడ. ఏం పేకలేరు బ్రదర్ అని ఎవరైతే పోస్టర్ ఇస్తారో కరెక్ట్ గా ఆ ఫోటో ఉన్నది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏం పేకలేరు బ్రదర్ అన్న పోస్టర్ ఉన్న ఫోటోని పోస్ట్ చేసి కిస్ కాదు కిసాక్ అని పెట్టి డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించి వ్యవహారం. అయితే ఇక్కడ సందిట్లో సడేమియాలాగా అంబటి రాంబాబు గారు వచ్చేసారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేదు. నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? దేవరా రిలీజ్ అయితే బెనిఫిట్ షోలకి, ప్రత్యేక షోలకి అనుమతులు ఇచ్చారు కదా. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళేరే. దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తారు. మీరు అందుకోసం కాదు, ఎంత గొడవ జరిగిద్దని ఊళ్ళూరుతా ఉన్నారు. చూద్దాం. నా యాటిట్యూడ్ నాదే అని ఆ గొడవని మరింత పెద్దది చేస్తే ఓకే అర్థమైంది. ఎదుటి వారిని రెచ్చగొట్టేలాగా ప్రవర్తిస్తే బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అట్టండి. అందుకే కొడుతున్నా. ఇతర హీరోలందరూ అభిమానులు వాళ్ళు ఒక ఎత్తు, నేనొక్కనే ఒక ఎత్తు
అని ఒక ప్రచారం చేయటం కూడా సినిమాకి మంచిది కాదు. అడిగావు బాబు ఆయన తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. 100 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతల పరిస్థితి ఏంటి? ఒకవేళ సినిమా అటు ఇటు అయితే వాళ్ళు పెట్టిన 100 కోట్లు ఏదైనా ఇది ఆలోచించాలి కదా. ఎంతసేపటికి మనము మన ఫ్యాన్స్ మన యాటిట్యూడేనా? నువ్వు పెద్ద అప్రచుతుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నిర్మాతల బాగోగులు, ఆ సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్ల బాగోగులు కూడా చూడాలి కదా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత రెచ్చగొట్టాలి, వీళ్ళకి మరింత గ్యాప్ పెరగాలి. అది మాత్రమే కనిపిస్తూ ఉంది. అది అసహ్యం 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 ఎంగిలి. ఎప్పుడు అల్లు అర్జున్ మీద ఇంత ప్రేమ కురిపించని అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఎందుకు కురిపిస్తున్నారు? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా?